రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరిలోని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల నేరెడ్మెట్ వాజ్పేయి నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దాదాపు 10 రైల్వే క్రాసింగ్లను పరిశీలించామని, నగరవాసులు రైల్వే క్రాసింగ్ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే రైల్వే క్రాసింగ్ల సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపుతానని ఈటెల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలో అనేక రకాల రైల్వే లైన్ ఉంటాయి. ఒకటి బాంబే లైన్, ఒకటేమో లోకల్ సముద్రాల టు మౌలాలి లైన్, ఒకటేమో మీకు కాకినాడ నుంచి వెళ్ళి నిజామాబాద్ పోయే లైన్. అనేక లైన్లతో జిగ్జాగ్గా ఉంటాయి. ఇక్కడ ఆర్ఓబీలు కావాలని, ఆర్యూబీలు కావాలని ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రజానికమంతా కూడా దరఖాస్తు పెట్టారు. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల శాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి కట్టలేకపోయింది. ఇవాళ మేము పొద్దు నుంచి మేడ్చల్ గ్రామంలో ఒక ఆర్యూబీ, అదేవిధంగా గౌడెల్లో ఒక ఆర్యూబీ, మూడవ ఆర్యూబీ ఉల్లపోచంపల్లిలో, నాలుగవది ఇవాళ కుంపల్లి దగ్గర, ఐదవది వెంకటాపురం దగ్గర, ఆరవది డౌటన్ చౌరస్తా దగ్గర కల్లు కాంపౌండ్ కాడ, ఏడవది ఇలా కుంపల్లి సుచిత్ర కాడ, ఎనిమిదవది వినాయక నగర్లో, తొమ్మిదవది ఇవాళ వినాయక నగర్ వాజ్పేయి నగర్లో, అదేవిధంగా ఇంకా 2-3 ఈ ఏడుమెట్టు ప్రాంతంలో ఇంకా 2-3 ఆర్యూబీలు కావాలని చెప్పి మేము ఇవాళ మొత్తం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అయ్యర్ అథారిటీస్ అంతా కూడా వాళ్ళతో పాటుగా మేము కూడా ఫీల్డ్ విజిట్ చేసి స్థానికంగా ఉండే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ అవసరాన్ని మేము ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా త్వరలోనే ఈ అన్ని సమస్యలు